ఇక్కడ ఈ ప్రధాన పార్టీలలో ఎక్కువ అభ్యర్థులు కరవయి ఎక్కువ మంది నేను కాంగ్రెసే, కాకపోతే ప్రధాన ఈ అరవింద్కు మోడీకి భయపడి నేను పనిచేస్తున్నారు ఇక్కడ. అసలు మెంబర్స్ కూడా దొరకలేదు. వాస్తవమే, కాంగ్రెస్ ప్రకటించలేదు, జీవన్ రెడ్డి అంటున్నారు. కాకపోతే తనకు కొంచెం వయసు మీద పడి కొద్దిగా కష్టమే. నేను కాంగ్రెసే మెంబర్స్. అవునవును. ఇక టీఆర్ఎస్ అయితే ఇక అది ప్రచారం కూడా లేదు. కాంగ్రెస్ ఉంది కానీ కాకపోతే డబ్బులు పెడతాడా లేదా అనేది కొంచెం వెనక ముందు ఆడుతున్నాం. బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మోడీని చూసి వేస్తున్నారు అంతే. ఒక్కసారి అనుకుంటున్నారు అంతే. అంటే యువకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి ఉన్నాడు. రాహుల్ గాంధీ కూడా కష్టపడుతున్నాడు. ఇక వస్తుందా కానీ అంత ఐక్యత ఉండకపోవచ్చు కాంగ్రెస్లో. మన దగ్గర నిజామాబాద్లో మెయిన్గా ఏ పార్టీ వైపు ఎక్కువ చూస్తారు? ఎక్కువ మట్టుకు అరవింద్కే. అవును. అంటే మొన్న లెక్కేసిండు అరవింద్. ఇలా రఘు అనే ప్రెస్ మీట్లు పెడితే లెక్కేసిండు అరవింద్ కూడా. వాళ్ళకు మాకు మేము అంటే 3,80,000 ఓట్లు వాళ్ళకి వస్తే 3 లక్షలు కాకపోతే మొత్తం మీద 3 పార్టీలలో మాకు 40,000-50,000 తక్కువ వచ్చినాయి అంతే. ఇప్పుడు దాన్ని రీచ్ చేసుకుంటాం, ఇటు తిరిగి గెలుస్తున్నా అని చెప్పిండు అరవింద్. ఇట్లా రఘు మాట్లాడితే లైవ్లో అరవింద్తో డైరెక్ట్ చెప్పిండు. 3 గంటల సేపు మాట్లాడిండు మొన్న మోడీ సభకు పోగా. ప్రధానంగా గ్రామాల్లో యువత ఏ పార్టీలో? ప్రధానంగా గ్రామాలలో బీజేపీ ఉంది. అవునవును. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ మట్టుకు యువత దాంతో ప్రాధాన్యత ఉంది. ఎంత మెజారిటీతో గెలుస్తారు? అంటే బిగ్ ఫైట్ 1,00,000 ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకు. తక్కువ రావచ్చు పోయినసారి లెక్కగా. అంటే రైతుల ఓట్లు పోయినసారి 90,000 రైతులకు పడ్డాయి కాబట్టి ఆ ఓటు ఎటు చీలుతుంది అనేది కొంచెం చర్చనీయాంశం. రైతుల్లో ఎట్లా పాజిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది కొంచెం. ఎందుకంటే కొంచెం ఒంటెది పోకడ పోతాడని వాళ్ళ పార్టీలో వాళ్ళే కొంచెం కుమ్మక్కు రాజకీయం చేస్తున్నట్టు కొడుతుంది అంతే. వాళ్ళే మిగతా అంతా ఓకే. అరవింద్ది కొంచెం ఒంటెది పోకడ పోయి ఎవరిని పట్టించుకుంటా లేడు అనేది కొంచెం వినికిడి మాకు తెలిసి.